యష్ కన్నడ జనాలకు తప్ప మిగిలిన జనాలకు అంతగా పరిచయం లేని పేరు. అయితే కేజీఎఫ్ మూవీతో ఒక్కసారిగా యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ వచ్చింది కదా అని వెంటనే సినిమా స్టార్ట్ చేయలేదు. 2 ఏళ్లు వెయిట్ చేసి టాక్సెస్ అనే సినిమా చేస్తున్నాడు. అది కూడా కమర్షియల్ సినిమాలకు హ్యాండిల్ చేసిన అనుభవం లేని గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో. ఈ మూవీ స్టార్ట్ చేయడానికి 2 ఏళ్లు వెయిట్ చేశాడు. మరి యష్ నిరీక్షణ ఫలించేనా? కేజీఎఫ్ తర్వాత యష్తో సినిమా చేసేందుకు బడా ఫిల్మ్ మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించారు. కొంతమంది నిర్మాతలైతే భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు, కానీ యష్ మాత్రం నో చెప్పాడు. కేజీఎఫ్ మూవీతో వచ్చిన క్రేజ్కు తగ్గట్టుగా స్టార్ డైరెక్టర్తో సినిమా చేస్తాడనుకుంటే లేడీ డైరెక్టర్తో, అది కూడా కమర్షియల్ సినిమాలను చేసిన అనుభవం లేని గీతూ మోహన్ దాస్తో సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. అయితే టాక్సిక్ యూనిట్ మాత్రం ఈ సినిమా మామూలుగా ఉండదు అని చెబుతుందట. ఇందులో మెయిన్ హీరోయిన్ గా కైరా అద్వానీ నటిస్తుంటే సెకండ్ హీరోయిన్ గా సుతారియా నటిస్తోంది అనేది తెలిసిందే. టాక్సిక్ కథ ఏంటంటే 1950 నుంచి 1970 మధ్యలో గోవా కేంద్రంగా జరిగిన డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. ఇప్పటి వరకు తెరపై చూడని డార్క్ విజువల్స్ ఉంటాయని, ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. 200 రోజుల షూటింగ్ కు సరిపడా షెడ్యూల్ ని సెట్ చేసుకున్నారు. గోవాలో కొంత భాగం, విదేశాల్లో కొంత భాగం షూటింగ్ చేసేలా ప్లాన్ చేశారట. ఈ భారీ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సమ్మర్లో రిలీజ్ చేయనున్నారు. యష్ కేజీఎఫ్ స్టార్డమ్ ను వాడుకోకుండా కథను నమ్మి ఈ సినిమా చేస్తూ ఉండడం విశేషం. మరి యష్ నమ్మకం నిజమవుతుందా? ఆయన నిరీక్షణ ఫలిస్తుందో లేదో చూడాలి.